రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో తమ కార్యకర్తలు సత్తా చాటుతారన్నారు టీఆర్ఎస్ అధినేత కవిత. తమ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మొదటి ఎమ్మెల్యే సీటు కుత్బుల్లాపూర్లోనే గెలిచేలా ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు కవిత. గండి మైసమ్మ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించారు కవిత. తర్వాత ఐడీపీఎల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరారు. వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కవిత. జాయిన్ అవుతున్నటువంటి గారికి మేము స్వాగతం తెలియజేస్తూ మరి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. జూన్ 2వ తారీఖు లోపల ఉద్యమకారులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. మీరు కమిటీలు వేసి కాలయాపన చేస్తే కుదరదు, ప్రకటన రావాల్సిందే. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు జెండా ఎగరేసినప్పుడు గోల్కొండ కిలా మీద 250 గజాలు ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు స్పష్టత ఇవ్వాల్సిందే. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాల్సిందే. మొదటి తెలంగాణ రక్షణ సేన జెండా మీ దగ్గరే ఎగిరింది. మరి కుత్బుల్లాపూర్ని శుభ సూచకంగా భావించి మేము మొదటి కార్యక్రమానికి ఇక్కడికే వచ్చినాం. ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్యే సీట్ కూడా కుత్బుల్లాపూర్ ప్రజలు తెలంగాణ రక్షణ సేనకు గెలిపించి ఇవ్వాలని చెప్పి, మొదటి కార్పొరేటర్ సీట్ కూడా గెలిపించి ఇవ్వాలని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజల్ని కోరుతున్నాను. ఎట్లా అయితే మిమ్మల్ని గెలిపించమని అడుగుతున్నానో అంతకన్నా ఎక్కువగా కుత్బుల్లాపూర్ ప్రజలకు సేవ చేస్తామని కూడా మేము మాట ఇస్తా ఉన్నాం.